Hello, good evening everyone. I hope అందరూ బాగున్నారు. So yes, all set for the big launch. ఈరోజు ఈవినింగ్ 7:30కి అండ్ ఇంకో మనిషి ఉండాలి కదా పక్కన. ఓకే, వచ్చేస్తుంది వెరీ సూన్. సో here we go. Da, 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 da. So yes. So andarki hi, hello to each and everybody here in Insta. And yes, give me a moment, I'll just call up. Yeah. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఈరోజు ఈవినింగ్ 7:30 నుంచి మీ ముందు నాగభైరవి సీరియల్ రాబోతుంది. సో టు వాచ్, డూ బ్లెస్సెస్, అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ 2 people to join me. సో ఈలోపు యూ కెన్ షూట్ a few questions. ఎస్, సో ఈరోజు షూటింగ్ లేదు. వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద లాంచ్ అండ్ అందరూ కలిసి చూడడానికి రెడీగా ఉన్నాం ఆఫీస్లో. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ యువర్ టీస్ అండ్ కాఫీస్. సూపర్ క్లైమేట్ ఉంది బయట, మంచి వర్షం పడుతుంది. ఇట్స్ ఆల్ కూల్. సో ఇలాగే కూల్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఈవినింగ్ సీరియల్ చూసేయండి. ఓకే, ఎస్, మూమెంట్. So yes, so I'm waiting for 2 people. వాళ్ళు వచ్చేస్తే we can start. Hey Prasanna garu, hi, I'm doing great, I'm good. Abhigna Reddy, namaste. And Dinesh Shetty, hi Dinesh, I'm doing good, hope you too. Rajshekar Lingamallu, hi, I replied you. సో ఐ గెస్ చాలా మాట్లాడుకున్నాము ఇన్ని రోజులు, అండ్ ఇన్ని రోజుల కష్టం ఇవన్నీ చాలా అయిపోయింది. అండ్ ఇట్స్ ఆల్ టైమ్ టు వాచ్ ద హార్డ్ వర్క్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us has put in since all these months. So ultimately it is the team effort. సో ఆ టీమ్ వల్లే ఇదంతా పాసిబుల్ అయింది. అండ్ ఎస్, you are gonna enjoy the visual effects, the graphics, ivanni, the moments which we lived on the sets, and you will get to experience those very soon, maybe in a time of another 3 hours from here, 3 to 4 hours. Yeah, 3 hours exactly. Come on. So let's see. I'm waiting. Hey Chandana, hi, hello, I'm doing good. Hope you too. Hey Amul baby,
Looking cool in the serial, bro. Thank you, buddy. Please connect video call from me once. Huh? Ah, yeah, long back, but he's not here. What's your opinion about doing this role? Very soon we'll talk about that. Waiting, waiting for her to accept. Accept him. I did it. No. Hello. I'm sorry, I'm taking some time. Movies ఏమైనా చేస్తున్నారా సార్? చేస్తాను వెరీ సూన్. Waiting for two people. One is Bhairavi and the other, you know it well. Yeah. హాయ్, ఎలా ఉన్నారు? పెద్ద బాబు గారు అనాలా, పవన్ గారు అనాలా, నాగార్జున గారు అనాలా? అయ్యో వెరీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు ఆడియన్స్ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? మేము ఎలా ఉన్నాం? చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది. నాదొక క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? ప్లీజ్. అంటే ముద్దమందరం టైంలో మా ఫ్యాన్స్ చాలా మంది అడిగారు అనమాట, మీరు పెద్దబాబు గారు కలిసి లైవ్కి రండి అనేసి, కానీ ఎప్పుడు రాలేదు మీరు. సో ఇప్పుడు మీ కొత్త ప్రాజెక్ట్ అండ్ మీరు ప్రొడ్యూసర్ అనగానే మీరు మీ హీరోయిన్ తో పాటు అండ్ టీమ్ తో పాటు లైవ్ కి వస్తున్నారు. అంటే మేబీ ఐ థింక్ ఇంకొక 5 or 10 minutes తర్వాత జాయిన్ అవుతారు కదా. అంటే పార్వతికి ఇచ్చే స్పేస్ పార్వతికి ఇప్పుడు ఉంటుంది. అంటే మేబీ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా బిఫోరే? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఓకే హాయ్ తనుజక్క, హలో హాయ్. సో ఎక్కడ మీ హీరోయిన్ గారు? రెడీ అవుతున్నారు. రెడీ వస్తుంది. అంటే మన ఇద్దరి మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్ అని. ఆ తర్వాత వినిపించలేదు. తను వచ్చిన తర్వాత ఎలాగో. No, you're not audible. Still your voice is breaking. Okay. So here she is. ఇందాక అడుగుతున్నావు కదా అప్పటి నుంచి మీ హీరోయిన్ ఎక్కడా అని చెప్పి. సో here she is. Please. Hello. Hi. How are you? Hi. వినపడుతుందా? ఇప్పుడు క్లియర్. హాయ్. So she's Yashmi Gowda and Yashmi Gowda, she's Tanuja Gowda. So both Tanuja is enough. Excuse me. Tanuja is enough. So hi, ela unnaru? Super. How are you? I'm doing well, thank you. So ఇన్ని రోజులు వెళ్ళిపోయి ఎలాగో ఆన్ స్క్రీన్ ఇలా కలిసి ఇలా మనం ఆన్ స్క్రీన్ లో వస్తామని. నేను కేడిస్తాను. జస్ట్ సెకండ్. ఓకే ఓకే సారీ ఇప్పుడు ఓకే. ఏదో అడిగారు, సారీ వినిపించలేదు. సో ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు?
స్క్రీన్ లో ఎప్పుడు వస్తావు అని ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఇలా మళ్ళీ కలిసి Course. మనం అంటే మీరు పెద్దవాళ్ళు కదా, సో మీకు మీకు దారి ఇచ్చానన్నమాట. ఫస్ట్ మీరు వెళ్ళండి, తర్వాత మీ వెనకాల వస్తానని. అంటే లైక్ దేవ పార్వతి లెక్కన ఎప్పుడు పెద్ద బాబు ముందు ఉండాలి, తన వెనకాల పార్వతి ఉండాలనేసి సో మిమ్మల్ని ముందు పంపించా. సో డెఫినెట్లీ మీ వెనకాల వస్తా వెరీ సూన్. షూర్ ప్లీజ్. ఇంకా సో హౌ డిడ్ యూ లైక్ ద ప్రోమోస్, నచ్చాయా? ఐ థింక్ ఇది ఇంటర్వ్యూ కాదనుకుంటా. ఓకే, ఇంటర్వ్యూ అంటే మీ హీరోయిన్ గారు మాట్లాడనివ్వండి. ఎలా ఉంది లైక్ కొత్త టీమ్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్స్? All good. Till All now. good? Yeah. వెరీ గుడ్. మాట్లాడు. సో షూటింగ్ ఎలా జరుగుతుంది? Yeah, everything is fine. Enjoying. వెరీ నైస్. అండ్ అవును, ఎక్కడ లైక్ రియల్ హీరోనా? రియల్ హీరో పనిలో ఉన్నారు, వస్తారు. రారా? I think we should start taking comments. వస్తారు. So many highs. Everybody hi to everybody. Why did you not happen? ఓకే, యాక్చువల్లీ నేను నాగభైరవి ప్రోమో చూసాను. ఇట్స్ రియలీ గుడ్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నాకు పవన్ గారి గురించి బాగా తెలుసు, లైక్ యాక్టింగ్ విషయంలో అయినా తన ఐ నో లైక్ పవన్ గారు ఏంటని. బట్ నాకు ఒక సర్ప్రైజింగ్ అండ్ షాక్ ఏంటి అంటే కల్కి రాజ్ గారు ఆసమ్, చాలా అంటే చాలా బాగా చేశారు. తన యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. లైక్ ఈ రోజు ఒక ప్రోమో చూసాను, సో చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ దెన్ మీ హీరోయిన్ భైరవి గారు కూడా వెరీ నైస్, అంటే చాలా క్యూట్ గా ఉన్నారు, క్యారెక్టర్ కి అంటుకుపోయారు. అండ్ దెన్ ఇంకొక లైక్ సారీ నాకు లైక్ అందరి నేమ్ తెలియదు, లైక్ పామ్ ఉన్నారు కదా, లైక్ ఇంకొక ఆవిడ అయితే రియలీ సూపర్ కూల్ చాలా. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మీ టీమ్ లో అందరూ అన్ని క్యారెక్టర్ కి సెట్ అయిపోయారు. సో ఒక్కరు కూడా లైక్ సెట్ కాలేదు అనేది లేదు. ఆల్ వెరీ బ్యూటిఫుల్. Thank you so much. Thank you. So what else? సో చెప్పాలి, నేను యాక్చువల్లీ ఎదురు చూస్తున్నాను ఎప్పుడు 7:30 అవుతుందా అని. ఇంతకు ముందు ఎదురు చూసేదాన్ని ముద్దమందారం 7:30 ఎప్పుడు అవుతుందా అనేసి. సో ఇప్పటి నుంచి 7:30 ఎప్పుడు అవుతుందా నాగభైరవి చూడడానికి అని ఎదురు చూడాలనుకుంటా. థ్యాంక్ యూ, పెద్దవారు చూసి బ్లెస్. చాలా పెద్దదాన్ని. థ్యాంక్ యూ. ఓకే, హలో హాయ్ హలో. సో పాపం అందరూ వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? పవన్ గారు ఆల్రెడీ చేస్తున్నారు కదా, మళ్ళీ అడుగుతున్నారేంటి? ఈ రోజు నుంచి 7:30కి తప్పక చూడండి. హలో హాయ్. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు తనుజక్క, తెలుగుని మీరే కదా నేర్పించారు నాకు. అండ్ కాదు, 5 years నుంచి లైవ్ రండి మీరు పవన్ గారు అంతా అడిగారు. ఇప్పుడు మనతో క్యూట్ గర్ల్ అండ్ ఇంకొకరు కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్నాం, ఏమేం అడగాలో అండ్ ఏమేం చెప్పాలో చెప్పండి. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? తనుజక్క ఈ క్వశ్చన్ వద్దు, నేను చెప్పాను కదా డెఫినెట్లీ మీ అందరి కోసం నేను చేస్తానని. షూర్ గా వస్తా. అప్పటిదాకా తనుజక్క పవన్ గారి గురించి చెప్పండి. ఇప్పుడు ఇంకా నేను చెప్పేది ఏం లేదు, ఇంకేమున్నా మీరు కొత్త హీరోయిన్ అడగాలి పవన్ గారి గురించి చెప్పండి అని. నేను 5 years నుంచి చెప్పి అలసిపోయాను. Yes. సీరియల్ చెయ్యారా తనుజ? దేవా బ్రో, అబ్బాబా ఐ లవ్ యూ స్టిల్ దేవా బ్రో. పార్వతి అక్క, నేను ఇంకా దాని నుంచి బయటకు కూడా రాలేదు. బయటకు రావడానికి టైం తీసుకుంటున్నా. ఓకే, సో
వాట్ ఎల్స్? ఇంకొక ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకో ప్రాజెక్టా? మీరు డేట్స్ ఇచ్చేయండి, స్టార్ట్ చేసేద్దాం. అంటే నేను మీ గురించి అడిగాను, నా గురించి కాదు. ఇంకో ప్రాజెక్ట్ చేయాలంటే నువ్వు డేట్స్ ఇవ్వాలి కదా. సారీ, యశు అంటే మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారా? యశస్విని, యశ్విని, Yeah. యష్మి. యష్మి. యష్మి గారు చెప్పండి, మీ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టీమ్ తో? అండ్ ఐ థింక్ మీరు దీనికి ముందు తెలుగులో లైక్ చాలా చాలా కాదు, ఐ థింక్ 1-2 అయినా చేసే ఉంటారు కదా. Yeah. నేను ఈ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయింది. 2 years? Yeah, almost. 1.5. Sorry, 1.5. ఓకే, సో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను ఆల్రెడీ ఇన్ఫాక్ట్ షేర్ చేసుకున్నా. ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. నాకు ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. అంటే మన సీరియల్ స్టార్ట్ అవుతుంది 7:30కి అని. సో దట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్. ఐఎమ్ బిట్ టెన్స్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఎక్సైటెడ్. హోప్ అందరూ చూస్తారు. సో మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. వీఆర్ రియలీ వెయిటింగ్. Dude, there's nothing to be tensed and all. So, but yes, excitement అనేది డెఫినెట్ గా ఉంటది కదా. ఇది months of hard work, ఈ టీమ్ ఎఫర్ట్, ఒకరిది కాదు ఎఫర్ట్, ఇద్దరిది కాదు. ఇట్స్ అబౌట్ ది టీమ్ ఎఫర్ట్ విచ్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ ద టీమ్ అని. లైక్ ఐ సెడ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కష్టం, ప్రతి ఒక్క మనిషి కష్టం ఉంది దీంట్లో. బీట్ ద డైరెక్షన్ వైజ్, ద కెమెరా వైజ్, ఎడిటింగ్ వైజ్, ఆర్ ద గ్రాఫికల్ CG వైజ్ కానీ ఎవ్రీబడి ప్రతి ఒక్కరిది. నాట్ టు ఫర్గెట్ ప్రొడక్షన్ టీమ్. ఎందుకంటే ఇనిషియల్ డేస్ లో మనకు తెలిసిందే లేట్ నైట్స్ అవుతాయి, లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతున్న కొద్దీ కూడా వి లూజ్ అవర్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని బిల్డ్ చేస్తూ ఉండడానికి ప్రతి సెకండ్ టు సెకండ్, ప్రతి మూమెంట్ కి వాళ్ళు మాకు ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడము, తినడానికి, తాగడానికి, సంథింగ్. సో ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్ ఆర్ దేర్. అండ్ ఈ రోజు ఆ ఎఫర్ట్స్ అన్ని ఒకేసారిగా స్క్రీన్ పైన తెలుస్తాయి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ దాని పైన. సో యూ వుడ్ డెఫినెట్లీ. ఈవెన్ అంటే డామ్ షూర్ గా ఒక మంచి రిజల్ట్ వస్తుంది అని డౌట్ లేదు, ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ మన కష్టం ఎంత ఉంటుందో మన సక్సెస్ కూడా దానికన్నా కొంచెం ఎక్కువనే ఉంటది అని మనం లైక్ ఐ థింక్ 2014 నుంచి నమ్మి వచ్చాం. సో ఇప్పుడు కూడా 100% ఉంటది. అండ్ ప్రోమోస్ అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ అదే చూస్తున్నా, ఏం సర్ప్రైజింగ్. అండ్ సీరియస్లీ నేను చెప్పడం మర్చిపోయాను, మీ లైక్ గెటప్ ఉంది కదా, హార్స్ మీద వచ్చే గెటప్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అద్రింది ఆ గెటప్. థ్యాంక్ యూ. అంటే మీ హీరోయిన్ కానీ కొంచెం తక్కువగానే చూపించారు అన్ని ప్రోమోలో. సో మేబీ అవును మరి. సో ఈ రోజు 7:30కి చూసి సో గెటప్స్ వేసుకోవడానికి. అండ్ వన్ మోర్ థింగ్, అందరి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరి కాస్ట్యూమ్స్ అండ్ గెటప్ థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా. కాస్ట్యూమ్స్ కి ఆ క్రెడిట్స్ అంతా మేఘనా అని ఒక యంగ్ గర్ల్, మేఘనా రెడ్డి. ఇది కంప్లీట్ యంగ్ టీమ్. And of course, with all the guidance of Anu ma'am and Jayan sir from the channel. So under their guidance, she has designed all the costumes. And yes, makeup వచ్చేసరికి first day నాకు ఆ గెటప్ అవన్నీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1 to 2 hours పట్టింది. సో ప్రతిసారి ఆ హెయిర్ అవన్నీ సెట్ చేయడానికి, ఆ స్ప్రేస్ అవన్నీ వాడి అండ్ ఆల్ దోస్ థింగ్స్ చాలా టైం పట్టేది. అప్పుడప్పుడు ఒక పిన్ ఇలా వచ్చేది అండ్ లక్కీలీ ఐ హాడ్ దట్ బియర్డ్ అండ్ లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. బట్ స్టిల్. అండ్ రాజా గెటప్ అయితే పాపం చెప్తున్నాను కదా, ఆ విగ్ పెట్టి అతని హెయిర్ అన్ని పోతున్నాయి.
సో ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోపు తన హెయిర్ అన్ని పోయి కానీ రాజు గారికి ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకు ముందు లైక్ పామ్ లేకన హ్యాండ్స్ అండ్ ఆ టంగ్ అనేది అండ్ హైస్ ఎక్స్పీరియన్స్ ఉందా దీనికి ముందు ఏమైనా? ఏం లేదు, నేను కూడా అదే అడుగుతుంటా, అరే ఎక్కడికైనా వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ చేసి వచ్చావా, క్లాసెస్ తీసుకున్నావా, నిజం చెప్పు అని చెప్పి. సో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళిద్దరూ చాలా చాలా బాగా చేశారు. అవును, ఎంజాయ్, నిజంగా చెప్తున్నా, దే హావ్ నేల్డ్ ద క్యారెక్టర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేశారు. నేను అనుకున్నా మేబీ ఇంతకు ముందు ఏదైనా చేస్తుంటారు అందుకే ఇంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నారు అని, బట్ నాకు తెలియదు చేశారా లేదా అనేసి. ఎక్కడ సో ఏం లేదు, ఈరోజు లాంచ్ కదా, సో అందరు కలిసి చూద్దామని, దట్స్ ద ప్లాన్ ఈవినింగ్ కి. సో నువ్వు ఉండుంటే ఇక్కడ బాగుండేది, అందరం కలిసి సో చూసేవాళ్ళం. ఓకే ఫైన్, హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. ఐ థింక్ ఆల్మోస్ట్ 5 months అయింది కదా మీకు షూటింగ్ స్టార్ట్ అయ్యి. ఎక్కడ కూడా మీరు ముద్దమందారం సెట్ ని మిస్ అవ్వలేదా? ఐ మీన్ టీమ్ ఆర్ అల్లరి ఏది కూడా? సి ఒక నిమిషం. సో యూ నో దాట్ 5 months and 5 years నేను చెప్పని అవసరం లేదు. 5 months and 5 years. సో ఆ డిఫరెన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ ఎస్, మీకు తెలిసిందే ఎంత టైం మనం అందరం కలిసి స్పెండ్ చేసాము, అండ్ ద వే వి యూస్ టు బి ఆన్ ది సెట్స్, ఆ జాలీగా ఫన్ అండ్ బాండింగ్, దాంతో కంపేర్ చేసుకుంటే 5 months frankly speaking is nothing, is absolutely nothing. And yes, we have a long journey to go. So yes, that will develop. And ఈ 5 months లో ఇక్కడ నేను చూసింది ఏంటంటే, the best example, the girl sitting beside me, she always ఎప్పుడు నన్ను టీస్ చేస్తూ ఉంటది. ఐఎమ్ కంప్లైనింగ్, పార్వతి పెద్దబాబు కంప్లైంట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి నన్ను టీస్ చేస్తూ ఉంటది, ఆల్ ఇన్ యువర్ లాంగ్వేజ్ కన్నడలో ఏమేమి మాట్లాడుతుంది. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ లేటర్ అసలు దేనికి మీనింగ్ ఏంటి అని. సో దట్స్ ద థింగ్. ఫన్ పార్ట్ ఏంటంటే, జాకీ సార్ నో కదా, సో జాకీ సార్ ఉన్నారు, అండ్ అలాగే చిన్నా సార్ ఉన్నారు మన ప్రాజెక్ట్ లో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శివశంకర్ మాస్టర్ గారు ఉన్నారు, అండ్ విజయ రంగరాజన్ సార్ గారు ఉన్నారు. సో వీళ్ళందరితో వర్క్ చేయడం ఎలా అని అనుకున్నాను, బికాస్ జాకీ సార్ ఇస్ నాట్ న్యూ ఫర్ అస్, సో వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. సో మిగతా వాళ్ళతో ఎలా వర్క్ చేస్తాను, అందరు పెద్దవాళ్ళు, దే ఆర్ ఫ్రమ్ బిగ్ స్క్రీన్ అండ్ ఆల్, బట్ ఆన్ సెట్స్ చూస్తే దే ఆర్ సో ఎనర్జెటిక్, మనకన్నా చాలా ఎనర్జెటిక్ గా, అంతే లవబుల్ గా, సో కేరింగ్. సో ఆల్వేస్ ఆ హ్యూమర్, ఆ ఫన్ కూడా మిస్ అవ్వలేదు. సో ఆ 5 years లో మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో, ఈ 5 months లో ఐ స్టార్టెడ్ ఇప్పుడు ఎంజాయ్ చేయడం. సో ఐ హోప్ ద సేమ్ బాండ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవ్వాలనే అనుకుంటున్నాను, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ కంటిన్యూ. సో దట్ ఈస్ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వాట్ అబౌట్ యూ, when are you coming back? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాగభైరవి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. సో నేను చెప్పిందంటే విని అలవాటు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతా. సో ఐ థింక్ so there is this person here. హాయ్, How are you? ఎలా ఉన్నారు? Good, ma. How are you? సూపర్ కూల్. అద్రింది అసలు మీ యాక్టింగ్. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఎక్కడ ట్రై చేశారు నాకు చెప్పండి, నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటా. సీరియస్లీ ప్రామిస్, నో ఐఎమ్ నాట్ జోకింగ్, ప్రామిస్ గా చెప్తున్నా. అంటే ఐ థింక్ మీ స్టేటస్ నేను చూసాను అన్నమాట. లైక్ తన్ని బయట పడడం, లుక్ అదంతా. సో అనుకున్నాను మేబీ ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నారు, లేకపోతే ఎవరి వల్ల అవ్వద్దని. సో బేసిక్ గా నేను అది నేర్చుకుందామనే లైవ్ కి వచ్చాను. చెప్పండి నాకు. Director. Credit goes to director. సీరియస్లీ ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వరు, చేపిస్తే ఉంటారు ఆయన. టు బీ ఫ్రాంక్ గా చెప్పాలంటే
గెటప్, ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ అద్రింది, Thank you. చాలా బాగుంది. అంటే బికాజ్ ఎవరు మిమ్మల్ని నార్మల్ గా అంటే గుండమ్మ కథ అండ్ ఇంకొకటి నార్మల్ ఒక మనిషిగా చూసారు. ఈ పామ్ క్యారెక్టర్ గా పామ్ లాగా గానీ అండ్ పవన్ గారిని లైక్ ఆ హార్స్ మీద వచ్చే ఆ గెటప్ లో ఎవరు చూడలేదు కదా. ఇట్స్ ఆల్ లైక్ చాలా కొత్తగా ఉంది. అండ్ ఎవరు వెయిట్ చేస్తున్నారో లేదో గానీ నేనైతే లిటరలీ 7:30 కోసం ఈ రోజు ఉన్న పనిని కూడా పక్కన పెట్టి చూస్తున్నా. ఎంట్రీ ఎలా ఉంటుందో, డెఫినెట్లీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి లైక్ అంటే డౌట్ లేదు. ఇంకా జీ తెలుగులో నాగ భైరవి. నీకు తెలుసు మేము ఎంత ఈ ప్రాజెక్ట్ కోసం పడ్డాము, ఎంత ఎఫర్ట్ పెట్టాము, ఎంత స్ట్రెస్ తీసుకున్నాము, ఎంత ఫైట్ చేసాము. బట్ యు నో మీలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? మీ టీమ్ లో ఉన్నది చాలా కష్టపడ్డారు అండ్ చాలా రిస్క్ తీసుకున్నారు. అన్నింటికన్నా కంప్లీట్ యంగ్ టీమ్. మీదంతా కంప్లీట్ యంగ్ టీమ్ కాబట్టి ఏదున్నా ప్రాక్టికల్, పాజిటివ్ అండ్ చాలా పీస్ గా ఉంటది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి డౌట్ లేదు, ఏది ఉన్నా హ్యాపీగా. సో నేను ఈవెన్ ఈ రోజు నుంచి మేబీ ఐ థింక్ నేను కూడా నాగభైరవి ఫ్యాన్ అవుతా. నేను యాక్చువల్లీ నేను ముద్దమందరంని అంటే అప్పుడప్పుడు ఆ టైంలో లైక్ ఆ 5 years నాకు టైమే దొరికేది కాదు సీరియల్స్ చూడడానికి. ఎప్పుడు చూసినా ట్రావెలింగ్ షూటింగ్ అనే ఉండింది. చాలా రోజులు కాదు, చాలా వర్షాలు అంటే ఒక 6-7 years తర్వాత నేను ఒక సీరియల్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు అవుతుంది అంటునే సీరియల్ అంటే నాగభైరవి సీరియల్. ఈవెన్ కంప్లీట్ నా ఫ్యామిలీ, అక్క, చెల్లి అండ్ డాడీ, మమ్మీ అందరికీ చెప్పాను. ఇంట్లో నార్మల్ గా కేబుల్ ఉండదు, దానికోసం ఈ కేబుల్ వేయించి ఓన్లీ జీ తెలుగుకి 7:30 to 8. ఎప్పుడు 7:30 to 8 బుద్ధమందరం ఉండేది, ఇప్పటి నుంచి నాగభైరవి ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి, నీ ఫ్యాన్స్ చంపుతున్నారు, మామూలుగా లేదు. పవన్ తనుజ కొన్ని రోజులు అయితే నేను ఎక్కడైనా దొరికితే నన్ను కూడా కొడతారేమో. అంటే బేసిక్ గా ఫ్యాన్స్ లవ్ ఎలాంటిది అంటే ఒక తల్లి లవ్ ఉన్నట్టుగా, మదర్ లవ్ ఉన్నట్టుగా. సో ఒక్కసారి ఫిక్స్ అయిపోతే వాళ్ళే కావాలి, వాళ్ళే చూడాలి అని అనుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటంటే నాగ భైరవి వేరే కాదు, తనుజ వేరే కాదు. ఇప్పుడు తనుజ నాగ భైరవి సీరియల్ లో లేకపోవచ్చు, బట్ తనుజ పార్ట్ ఆఫ్ నాగ భైరవి అంతే. ఆన్ స్క్రీన్ కాకపోయినా ఆఫ్ స్క్రీన్ నాకు నాగ భైరవి మీద లైక్ చాలా హోప్స్ అండ్ రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటది. బట్ స్టిల్ నేను కూడా ఆడియన్స్ లాగే టెలికాస్ట్ కోసం 7:30 కోసం వెయిట్ చేస్తున్నా. 1 రోజు 2 రోజు అంతే, తర్వాత అందరూ తనుజనే మర్చిపోతారు. తనుజని మర్చిపోవడం కష్టం లేదు. అంతే అంటారా? లేదు అది కొంచెం అంటే లైక్ ఎక్కువ లవ్ కాబట్టి. సో డెఫినెట్లీ అంటే నేను చెప్పాను కదా, పెద్ద బాబు గారిని ముందు పంపించాను, వెనకాల నేను వస్తా అంతే. సీరియల్ అప్పటి నుంచి పెద్ద బాబు గారి వెంట నడిచే అలవాటే కదా. సో అలాగే క్యారీ అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు చేయండి పెద్ద బాబు గారు, నేను వెనకాల వస్తానని అంతే. నేను దేని మీద వస్తానా తెలీదు, దేని మీద తెలీదు, వస్తా, ఖచ్చితంగా వస్తా. పెద్ద బాబుని ఎలా పెద్దగా లాంచ్ చేయాలని ప్లాన్ చేసిందో నిన్ను కూడా అలానే పెద్దగా లాంచ్ చేయాలని జీ తెలుగు ప్లాన్ అంటే మీరే ఇంకొక లైక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. మీరే ఇంకొక కొత్త సీరియల్ స్టార్ట్ చేయండి మీ ప్రొడక్షన్ లో, హ్యాపీగా జంప్ అయిపోతారు. లేదా చేద్దాం, మ్యామ్ అలా వరం ఇచ్చారంటే రెడీ. రెడీనా? అంటే జనాలు నన్ను తిట్టుకోవాలి, ఏదో నేనే చెయ్యనంటున్నాను, నేనే రావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి. నువ్వు చేస్తానంటే చాలు. షూర్ గా అంటే ఈ 2020 కొంచెం క్రాస్ అవ్వని, ఇలా క్రాస్ అవ్వగానే నేను ఇలా వస్తాను. ఎవరు అంటున్నారు ఇందాక, అదే స్టేటస్ చూసాను కదా, ఆ స్టేటస్ లో వాడంట మగధీరలో రామ్ చరణ్ అంట, నేను పుణ్యం నాగులో చిరంజీవి అంట, కొట్టుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. లేదు అవును, అలా ఉంటదా? నాది కూడా ఒక క్వశ్చన్ అదే.
చెప్పదు అంటున్నాడు పక్క నుంచి. వాడిని అడుగు. సీక్రెటా? చెప్తున్నాడు, చెప్పాడు అంట. ఎందుకు? తర్వాత ఫోన్ చేస్తాడు 7:30కి చూడు. నేను ఎంత లక్కీ, ఈ రోజు మీ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది, నేను లైవ్ లో మీ అందరితో మాట్లాడుతున్నాను. హౌ గ్రేట్ ఐ యామ్. మా ఇంట్లో ఫ్యాన్స్ అయితే వాళ్ళ పాపం చాలా వెయిట్ చేస్తాం, మన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వినిపించట్లేదు. వినిపించట్లేదు. ఫ్యాన్స్ కింద హాయ్ చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, నీకోసం చాలా రోజుల నుంచి నాకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ముద్దమందారం సూపర్, నాగభైరవి సూపర్ అనండి. సరే, హాయ్ రామ్ గారు. రామ్ హాయ్, హలో, హలో. క్యారీ ఆన్, ఐ విల్ బి బ్యాక్. షూర్ షూర్. హాయ్, హలో. హాయ్. సో మొత్తం మాటలు ముచ్చట్లు అయిపోయినాయి. భైరవి ఏదో లోకంలో వెళ్ళిపోయింది, టెలికాస్ట్ అనే లోకంలో వెళ్ళిపోయింది ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ యువర్ విషెస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ యూ నో దట్, అండ్ నో ఎస్పెషలీ వీ నో దట్ నువ్వు అక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నా లేకపోయినా యూ ఆర్ ఆల్వేస్ అండ్ ఐ నో your support is always there for us, so thank you. నేను లైక్ భైరవికి ఒక మాట చెప్పాలనుకుంటాను. ఏంటంటే ఒక లైక్ యాక్టర్స్ అన్నప్పుడు, అంటే నేను కూడా బేసిక్ గా ఫస్ట్ టైం ముద్దమందారంకి వచ్చినప్పుడు పాజిటివ్ కామెంట్స్ కన్నా అండ్ పాజిటివ్ గా నన్ను ఎంకరేజ్ చేసి పాజిటివ్ చెప్పే వాళ్ళకన్నా ఎక్కువ ఉండింది నాకు నెగటివే. కానీ అండ్ నేను పాజిటివ్ కన్నా నేను నెగటివ్ ని చాలా పాజిటివ్ గా తీసుకుంటా. వినిపిస్తుందా? చాలా మంది అంటారు, చీ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, చీ ఎందుకు సెట్ కాలేదు, అది ఇది ఇది అని. వాళ్ళు అన్నంత మాత్రానికి మేము తగ్గిపోము. ఆర్ ఏమంటారు, అయ్యో నాకంతా తెలుగు మర్చిపోతుంది. నాకు ఇప్పటి వరకు ఎవరు అలా చెప్పలేదు. పాజిటివ్ గానే కమెంట్స్ వచ్చింది, సో పాజిటివ్ గా కాంప్లిమెంట్స్ వచ్చింది, ప్రోమో అందరు చూసారు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ కేస్. నో అంటే నేను వాళ్ళు లైక్ మీ గురించి చెప్పట్లేదు, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ మీ యాక్టింగ్ వైజ్ కానీ అలా చెప్పట్లేదు. ఇప్పుడు చాలా మంది దేవ పార్వతీయే కావాలి, దేవ పార్వతీయే ఉండాలి అని లైక్ చెప్తున్నారు కదా. సో అలాగా జస్ట్ లైక్ 1 వీక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కంప్లీట్ గా జనాలు నాగభైరవి సీరియల్ పైన టర్న్ అయి ఉంటారు. మీ యాక్టింగ్ గురించి చెప్పేంత పెద్ద యాక్టర్ ని నేను కాదు. యూర్ రియల్లీ డూయింగ్ వెల్, చాలా బాగా చేస్తున్నారు. జస్ట్ ఏంటంటే ఆడియన్స్ గురించి నేను చెప్తున్నాను. ఈ రోజు అంటే స్టార్టింగ్ లో లైక్ పవన్ గారు ముద్దు బిడ్డ సీరియల్ ఏదో సీరియల్ అప్పట్లో అప్పుడు తెలీదు, ముద్దు బిడ్డ ఇంకొకటి ఉంది. సో అప్పటి కూడా నాకు ఇలాగే కామెంట్స్ వచ్చేవి, లేదు ఈ అమ్మాయి కన్నా లైక్ వాళ్ళిద్దరు పేరు బాగుంది అనేసి. సో వన్స్ 1 వీక్ అండ్ 2 వీక్స్ ఒక 50 ఎపిసోడ్స్ తర్వాత ఇంకా స్టార్ట్ అయినాయి. సో అలాగే ఉంటది ఈసారి కూడా. Definitely we are going to rock and we will rock it, and I on screen తొందరగా స్క్రీన్ పై వచ్చేసే and we will rock it. And yes, as I told, as we know today Hero 7:30 నుంచి launch, I'm very excited for that. And ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈరోజు మా డాడీ కూడా, సో I definitely will. So wow, super. Yeah, so రెండు big days లో, so I'm just hoping it will be much more bigger in future. So yes, okay, we'll take a few questions and then we'll conclude. Hi, how are you Tanuja garu? Shravani, నేను చాలా బాగున్నాను. హాయ్ తను. హాయ్, హలో, హాయ్ సార్, ప్లీజ్ హెల్ప్. బాహుబలి టీమ్, వావ్, హ్యాపీ బర్త్డే మీ డాడ్ కి. హ్యాపీ బర్త్డే టు యువర్ డాడ్, సో స్వీట్. హలో, హాయ్, హాయ్. All the best to Naga Bhairavi team. Do well.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. హాయ్ నిక్కీ. హలో ప్రశాంతి. థ్యాంక్ యూ ఝాన్సీ. బాయ్ తనుజక్క. బాయ్ బాయ్. ఓకే సో యా తను సో యా సెడ్ Z5 లో ఆల్రెడీ ఎపిసోడ్స్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. Z5 లో వద్దండి, టీవీలో డైరెక్ట్ అలికోస్ ని చూడండి. మిస్సింగ్ దేవా పారు, నేను కూడా చాలా మిస్ అవుతున్నా. హాయ్ అన్నయ్య అండ్ అక్క. హలో హనీ. థ్యాంక్ యూ శ్రీచరణ్ ఫర్ ద విషెస్. థ్యాంక్ యూ పూజ. ఓకే సో ఫైన్. ఇప్పుడే ఎక్కడ ఉన్నారు తనుజక్క? బెంగళూరులో ఉన్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాను. హ్యాపీ బర్త్డే టు యువర్ డాడ్ అన్న. హాయ్ అన్నయ్య. బెస్ట్ విషెస్ ఫర్ నాగభైరవి. హలో బాయ్ తను అక్క. బాయ్. హ్యాపీ బర్త్డే టు యువర్ డాడ్. హాయ్ తనుజక్క. హాయ్. హలో. ఓకే 5 o'clock అయిపోయింది. అండ్ once again congrats and I wish you very all the best చెప్తే సరిపోదు, ఒక పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ దెన్ అలాగే నేను కూడా చాలా త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. So yeah, yes Tanu, it was really great talking to you. Thank you so much for giving us your time. Okay, so waiting for your next entry. So తొందరగా వచ్చేసి on screen and let us have that okay, and done. And as I told you, నీ రివ్యూస్, నీ ఫీడ్బ్యాక్స్ మాకు కావాలి. డూ వాచ్ ద సీరియల్. ఈరోజు 7 తెలుగులో, ఓకే, మన జీ తెలుగులో చూసి నీ ఫీడ్బ్యాక్ ఇవ్వు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తను. అండ్ యా, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్. So that was the Parvati alias Tanuja for us. Thank you for the time, Tanu. And yes, so finally, మీ అందరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి, రెడీగా ఉండండి. ఇట్స్ జస్ట్ అనదర్ 2.5 hours to go. సో నాగభైరవి సీరియల్తో మీ ముందుకు రాబోతున్నాం మేమంతా, మా టీమ్ అంతా. డూ బ్లెసెస్, ఎంజాయ్ ద గ్రాఫికల్ మూమెంట్స్, ఎంజాయ్ ద స్టోరీ, ఎంజాయ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ దాట్, అండ్ ప్లీజ్ బ్లెసెస్. అండ్ ఎప్పట్లాగే ఎంకరేజ్ మీరు చేస్తూ ఉంటారు మాకు తెలుసు, బట్ ఎస్ ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ డూ వాచ్ నాగభైరవి సీరియల్ 7:30 మీ జీ తెలుగులో. Thank you. Till next time. Signing off. Bye-bye.